వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కాసేపట్లోనే సీఎం రేవంత్ మంత్రులతో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించే ఈ సమావేశానికి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు హాజరవుతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్, ప్రభుత్వాలు సందేశాత్మక సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న సిపిఐ నారాయణ. క్రైమ్, అశ్లీలత ఉన్న సినిమాలకు రాయితీలు దేనికి అంటూ ప్రశ్నించారు సిపిఐ నేత నారాయణ. రాయితీలిచ్చి ఆ భారం ప్రజల మీద ఎందుకు వెయ్యాలంటూ నిలదీశారాయన. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలపై భారం పడకుండా ఉండాలని నారాయణ సూచించారు. ఇక థర్డ్ బ్రేకింగ్, బెల్గాం నుంచి వస్తోంది. బెల్గాంలో ఇవాళ సిడబ్ల్యూసి స్పెషల్ మీటింగ్, మొత్తం 200 మందికి ఆహ్వాన పత్రాలు అందాయి. 2 రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశాల కోసం కర్ణాటకలోని బెల్గాం ముస్తాబైంది. ఇవాళ రేపు జరిగే ఈ సెషన్ కోసం 200 మంది కాంగ్రెస్ నేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు హాజరవుతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, బిక్కనూరు ఎస్ఐ డెడ్ బాడీ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో లభ్యమైంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్. ప్రస్తుతం ఆయన మృతదేహం లభ్యమైన బ్రేకింగ్ న్యూస్ ఇది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గాలింపు చేపట్టిన రెస్క్యూ టీం కాసేపటి కిందటే ఎస్ఐ డెడ్ బాడీని వెలికితీశారు. ఇప్పటికే కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు ఇదే చెరువులో లభ్యమయ్యాయి. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపిన డొనాల్డ్ ట్రంప్. పనామా కెనడా, గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ కమెంట్స్ చేశారు. పనామా కెనాల్, కెనడా, గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ మళ్లీ ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోయే ట్రంప్ పనామా కెనాల్ విషయంలో చైనాను, ట్యాక్సుల విషయంలో కెనడాను హెచ్చరిస్తున్నారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, జపాన్ ఎయిర్లైన్స్ పై సైబర్ దాడి, టికెట్ సేల్స్ నిలిపివేత. ఆ సంస్థ నెట్వర్క్స్ అన్ని కూడా ఈ సైబర్ దాడితో ప్రభావితమయ్యాయి. దీంతో విమానాల టికెట్ సేల్స్ అన్ని నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవి ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్.